హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ మన షెఫ్ సరిత. ఈరోజు చాలా అందమైన చాలా టేస్టీగా ఉండే గులాబ్ జామున్ ఎలా చేసుకోవాలో చూద్దాం. మీ అందరికీ ఈ రెసిపీ చాలా నచ్చుతుంది. ఇలాంటి బాల్స్ని మనం కరెక్ట్గా ఎలా చేసుకోవాలి, కరెక్ట్ మెజర్మెంట్స్తో చాలా సాఫ్ట్గా అండ్ పర్ఫెక్ట్ షేప్ బ్రేక్ అవ్వకుండా, బాల్స్ బ్రేక్ అవ్వకుండా మనం ఎలా రెడీ చేయాలో మనం ఇవాళ చేద్దాము. సో ఈ రెసిపీ మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. మీరు మీ ఇంట్లో మీ ఫ్యామిలీ మెంబర్స్కి అండ్ కిడ్స్ కూడా చాలా ఇష్టంగా తింటారు ఇవన్నీ. సో ఈ ప్రాసెస్ మనం ఫస్ట్ స్టార్ట్ చేద్దాము. ఎలా అంటే ఫస్ట్ మనం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఫస్ట్ తీసుకుంటాము. ఒక బౌల్ తీసుకొని దాంట్లో మెజరింగ్ కోసం ఒక కప్ తీసుకొని దాంట్లో మనం ఇన్స్టంట్ గులాబ్ జామున్ మిక్స్ ఉంటుంది కదా, సో అది నేను 2 కప్స్ తీసుకున్నాను. 2 కప్స్ తీసుకొని తర్వాత మనం కాచి చల్లార్చిన మిల్క్ ఉంటాయి కదా, సో ఆ మిల్క్ని కూడా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మరీ సాఫ్ట్గా కాకుండా మరీ టైట్గా కాకుండా పిండిని చాలా మెత్తగా కలుపుకుంటూ దాన్ని మంచిగా కలిపి పక్కకు పెట్టేసుకుంటే సరిపోతుంది మనకి. పిండిని మనం పక్కకు పెట్టాలి. ఒక 15 మినిట్స్ అలా వదిలేస్తే పిండి చాలా సాఫ్ట్గా మంచిగా నానుతుంది అనమాట. సో అప్పుడు మనకి బాల్స్ అన్నీ బ్రేక్ అవ్వకుండా ఉంటాయి. సో ఈలోపు మనం షుగర్ సిరప్ కోసం ఒక బౌల్ తీసుకొని దాంట్లో 2 కప్స్ షుగరు, 3 కప్స్ వాటర్ నేను యాడ్ చేస్తాను. మీకు కావాలంటే 2 కప్స్కి షుగర్కి 2 కప్స్ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, షుగర్ ఎక్కువ కావాలనుకుంటే స్వీట్నెస్ కోసం. సో దీన్ని మనం మంచిగా కలుపుకుంటూ ఉండాలి. సో దీంట్లో మనం ఒక 3 to 4 ఇలాచీస్ ఉంటాయి కదా, అవి దంచి కూడా ఆ పౌడర్ దాంట్లో వేసి దాన్ని కూడా వేయడం వల్ల ఏంటంటే షుగర్ సిరప్ చాలా టేస్టీగా వస్తుంది అనమాట. సో ఇది మనకు కంప్లీట్ అయిన తర్వాత దాన్ని ఒకసారి చెక్ చేసుకోవాలి. అది మరీ స్టిక్ అవ్వకుండా ఉండాలి, మరి తీగ పాకం రాకపోయినా పర్వాలేదు, జస్ట్ కొంచెం థిక్ అవుతుంటే సరిపోతుంది. ఇది అయిపోయిన తర్వాత ఇలాచీస్ అన్ని పక్కకు తీసి పెట్టుకోవచ్చు. మీకు కావాలంటే అలానే ఉంచుకోవచ్చు. నెక్స్ట్ ఈ సిరప్ని మనం పక్కకు పెట్టేసి ఏదైతే నానబెట్టిన పిండి ఉంటుందో అది తీసుకొని ఒకసారి చెక్ చేసుకోవాలి, దీంట్లో పిండి మంచిగా ఉందా లేదా అని చెప్పి నానిందా కరెక్ట్గా. ఒకసారి అది మనం ఓపెన్ చేసి చూస్తే మనకు తెలుస్తుంది, అది దాంట్లో ఏమన్నా ఇంకా ఎయిర్ ఏమైనా ఉందా లేదా చూసుకొని మంచిగా ఒకసారి మిక్స్ చేసి ఆ పిండిని మనం చాలా చిన్న చిన్న పోర్షన్స్లో కొంచెం కొంచెం పిండి తీసుకొని దాన్ని మంచిగా బాల్స్ చేసుకుంటే మంచి షేప్లో కరెక్ట్గా చేయాలన్నమాట. నేను చూపిస్తాను చూడండి ఎలా అన్నా. సేమ్ అలా ఆ విధంగా మీరు కూడా చేసుకుంటే బాల్స్ అనేవి కరెక్ట్ షేప్లో మనకు వస్తాయి అన్నమాట. నెక్స్ట్ ప్రాసెస్ కోసం మనం ఫస్ట్ ఒక కడాయి తీసుకొని స్టవ్ వెలిగించి దాంట్లో మనం కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇది డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి కొంచెం ఎక్కువ ఆయిల్ పడుతుంది. సో ఏదైతే మనం బాల్స్ చేసామో రెడీ చేసి పక్కన పెట్టుకున్నామో ఆ బాల్స్ని మనం దాంట్లో వేసి ఫ్రై చేసుకోవాలి. సో మనం ఫ్లేమ్ అనేది చాలా స్లో పెట్టాలి, ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టామనుకో బాల్స్ అన్నీ ఒకసారి మొత్తం బ్లాక్ అయిపోతాయి, మాడిపోతాయి. సో అది ఆ కలర్ మనకి మంచిగా టేస్ట్ ఉండవు ఇవన్నీ. సో మీడియం లేదంటే స్లోగా పెట్టుకొని మనం మెల్లిగా కుక్ చేసుకొని ఇలా మనం తిప్పామనుకో, సో దానివల్ల ఏంటంటే అన్నీ ఈవెన్గా కుక్ అయ్యి మంచి కలర్ అనేది గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అప్పుడు మనం అది తీసి మంచి షుగర్ సిరప్ మనం ఆల్రెడీ రెడీ చేసి ఉంటుంది కదా దాంట్లో వేసి అట్లీస్ట్ ఒక 30 మినిట్స్ అలా మనం దాన్ని రెస్ట్ చేసామనుకో మనకి పర్ఫెక్ట్ గులాబ్ జామున్ అనేది పర్ఫెక్ట్ షేప్లో అనేది రెడీ అవుతుంది. ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. మీ ఒపీనియన్స్ని కమెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. అండ్ మరిన్ని డెలిషియస్ రెసిపీస్ కోసం మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.